దేవుడు వేరు, రాజకీయం వేరు. కానీ దేవుణ్ణి రాజకీయాల్లో భాగం చేశారు. రాముణ్ణి రాజకీయాల్లోకి లాగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు మీద దేశవ్యాప్త ఉద్యమం చేసిద్దట. ఎందుకు ఈ ఉద్యమం? రాముడి మీద ప్రేమతో కాదు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ఆ పార్టీని బ్యాడ్ చేయాలి. ఆ పార్టీని బ్యాడ్ చేయటానికి ఈ అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు అంశాన్ని వాడుకోవాలి. ఇది ఒక పొలిటికల్ కాన్సెప్ట్. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు అసలు అయోధ్యలో రామాలయం కట్టడానికే వ్యతిరేకం. అంటే అయోధ్యలో రామాలయం కట్టొద్దు అన్నోళ్ళు ఆ రామాలయంలో జరిగిన నిధుల దారి మళ్లింపు మీద పోరాటం చేస్తారట. కొంత విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు అయోధ్యలో నిధులు దారి మళ్లిన మాట వాస్తవం. ఎవరు చేయమన్నారు? మోడీ గారు ఏమన్నా చేయమన్నారా? యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నా అవినీతి చేశారా? చేయమన్నారా? కాదు కదా. అక్కడున్న కొంతమంది సిబ్బంది హుండీ డబ్బులు లెక్కించే సమయంలో డబ్బుల మీద ఆస్తూ దొంగతనం చేశారు. దొంగతనం జరిగిన మాట వాస్తవం. అది ఎవరు చేశారు అనేది కనిపెట్టారు. ఆ కనిపెట్టింది కూడా అక్కడ లోకల్ ట్రస్టే. ఆ ట్రస్టు అడిగిన మేరకే ఎంక్వైరీ జరిగింది. పట్టుకున్నది ట్రస్టే. సీసీ కెమెరాలు పెట్టి, హిడెన్ కెమెరాలు పెట్టి దొంగలను పట్టుకుంది ట్రస్టే. ఆ ట్రస్టే ఎంక్వైరీ చేయమంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేపించింది. ఇప్పుడు దొంగల్ని పట్టుకున్నారు, జైల్లో ఉన్నారు. దీన్ని రాజకీయాల కోసం వాడుకోవటం అంటే ఏమనాలిగా? గతంలోనేమో అయోధ్యలో రామాలయం కడుతున్నాం కాబట్టి రాజకీయంగా మాకు లాభం కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంది. వాళ్ళు కోరుకున్నారు కాదు, వాళ్ళకి పెద్ద రాజకీయ లాభం ఏమీ రాలే. ఈవెన్ మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య పార్లమెంట్ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా చూసినప్పుడు ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. మొన్న స్వయంగా మోడీ గారి మెజార్టీ తగ్గింది. సో అయోధ్యలో రామాలయం కట్టడం అనేది రాజకీయంగా బీజేపీకి ఏం పెద్ద లాభం కాలే. కానీ అదే అయోధ్య రామాలయాన్ని వాడుకొని ఇప్పుడు బీజేపీని బ్యాడ్ చేసి బీజేపీ చేతుల్లో నుంచి అధికారాన్ని లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. మరి సాధ్యమవుతుందా? చూడాలి.